మై డియర్ ఫ్రెండ్స్, యాపిల్ కంపెనీ ఫైనల్గా గ్లోబల్ వైడ్గా అయితే యాపిల్ 14 సిరీస్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. సో డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మనం ద టాప్ 8 బెస్ట్ ఫీచర్స్ని డిస్కస్ చేద్దాం ఈ యొక్క లేటెస్ట్ ఐఫోన్ 14లో. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మ్యాక్సిమం డిస్కస్ చేస్తాను. సో నా స్మాల్ రిక్వెస్ట్, మీకు వీడియో ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. యూట్యూబ్ ఆల్గోరిథం మన ఛానల్ని ఇంకొంచెం న్యూ పీపుల్కి అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇంక మనం టాపిక్లోకి ఎంటర్ అయిపోదాం. సో ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ పీస్లో వచ్చేసరికి ఎమర్జెన్సీ SOS. సో గైస్, మనం అనుకున్న టైంలో మన మొబైల్ ఫోన్లో సిగ్నల్ అనేది 0 పాయింట్స్ ఉన్నప్పుడు కూడా మీరు ఈజీగా అయితే LEO లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ ద్వారా అయితే మీరు రెస్క్యూ టీమ్తో అయితే కమ్యూనికేట్ చేయొచ్చు. సో మీరు ఏదైనా ఎమర్జెన్సీ టైంలో ఉన్నప్పుడు మనకి రెస్క్యూ టీమ్ అనేది మన దగ్గర వచ్చి మనల్ని కాపాడటానికి అయితే హైలీ పాసిబిలిటీ ఉంటుంది. సో గైస్, ఎక్కువగా మనకి అమెరికా, కెనడా అటువంటి దేశాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అడ్వెంచర్ చేస్తూ ఉంటారు. మనకి కొండ ప్రాంతాలు లేదా బాగా డెప్త్కి వెళ్ళినప్పుడు మనకైతే మొబైల్ ఫోన్ సిగ్నల్ అనేది యూజువల్లీ కనెక్ట్ అవ్వదు. సో అనుకోని సిచ్యువేషన్లో మీకు ఏదైనా అటాక్ జరిగినప్పుడు, సో మీ హెల్త్ పాడైనా ఏదైనా సరే సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఈజీగా మొబైల్ ఫోన్ నెట్వర్క్ సిగ్నల్ అనేది ఖచ్చితంగా ఉండదు కాబట్టి, సో అటువంటి టైంలో ఈ యొక్క LEO శాటిలైట్తో మీరు కనెక్ట్ అయ్యి SOS రెస్క్యూ టీమ్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఎమర్జెన్సీ టీమ్ అయితే వచ్చి మనల్ని కాపాడడం జరిగింది. సో మీరు ఈ యొక్క ప్రాసెస్లో వాడికి మీరు చెప్పొచ్చు కూడా, మీకు బ్లడ్ పోయిందంటే నాకు ఇది O పాజిటివ్ బ్లడ్, సో నాకు బ్లడ్ ఇమీడియట్గా కావాలి. సో దాని ద్వారా ఏంటంటే మనకి ఫైనల్గా లైఫ్ అనేది సేవ్ అవడానికి పాసిబుల్ అయింది. సో ఇది ఒక మంచి ఫీచర్. బట్ ఒక విషయం గమనించండి, యునైటెడ్ స్టేట్స్ అండ్ కెనడాకి అయితే ఈ యొక్క ఫీచర్ని అయితే వీళ్ళు యొక్క నవంబర్లో అయితే తీసుకురాబోతున్నారు. అండ్ ఎవరైతే ఐఫోన్ 14 సిరీస్ వాడుతూ ఉంటారో సో వాళ్ళకైతే ఈ యొక్క ఫంక్షన్ అయితే వీళ్ళైతే అప్ టు 2 years వరకు అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేయబోతున్నారు. సో యూజువల్లీ ఆ తర్వాత అయితే మేబీ మనం మనీ సబ్స్క్రిప్షన్స్ ప్లాన్స్ తీసుకోవాలనుకుంటా. సో బట్ ఏదైనా సరే ఈ యొక్క శాటిలైట్ కాలింగ్ ఫీచర్ అనేది ఎక్స్ట్రీమ్ గుడ్. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది డైనమిక్ ఐలాండ్. సో ప్రతి మొబైల్ ఫోన్లో ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ వచ్చేసరికి ఫ్రంట్ సైడ్ మనకైతే ఐఫోన్లో ఎస్పెషలీ ఒక నాచ్ అనేది చాలా మందికి ఇరిటేట్ అవుతూ ఉంటారు. సో చాలా కంపెనీస్ కూడా ఆ ఒక నాచ్ని రీడిజైన్ చేయడానికి అయితే యాపిల్ కంపెనీ ఎప్పటి నుంచో అయితే ప్రయత్నిస్తుంది. ఈవెన్ ఆండ్రాయిడ్లో కూడా మనకి ఫ్రంట్ సైడ్ చూసుకుంటే పంచ్హోల్ కెమెరా అని ఇలా రకరకాలుగా షేప్స్ రావడం జరిగింది, వాటర్ డ్రాప్ నాచ్ అని. బట్ ఏదైనప్పుడు కూడా మనకి iPhone 10 లాంచ్ చేసినప్పుడు యాపిల్ కంపెనీ అయితే ఈ యొక్క ఫ్రంట్ సైడ్ ఉన్న నాచ్ని అయితే మ్యాక్సిమం సైజ్ని అయితే రెడ్యూస్ చేసి లాంచ్ చేయడం జరిగింది. బట్ ఈ యొక్క ఎస్పెషలీ iPhone 14 Pro అండ్ Pro Max సిరీస్లో అయితే ఈ యొక్క నాచ్కి అయితే వీరైతే డైనమిక్ ఐలాండ్ అనేది నేమ్ చేయడం జరిగింది. ఇది ఒక న్యూ ఫీచర్. చూస్తానికి మనకి నాచ్ ఉంటుంది పైన యాక్చువల్లీ, బట్ మనకి ఏదైతే యాపిల్ UI ఉంటుందో సో UIలో అయితే ఖచ్చితంగా ఇది కంప్లీట్గా కలిసిపోయింది. సో మనకి అక్కడ నాచ్ ఉన్నట్టు కూడా తెలియదు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసరికి నా ఫేవరెట్ అనుకోవచ్చు. ఇదైతే ఈ యొక్క iPhone 14 ఫ్యామిలీ ఇవ్వడం జరిగింది, క్రాష్ డిటెక్షన్. సో గాయ్స్, ఎవరైనా కార్లో వెళ్తున్నప్పుడు అనుకోకుండా మన కారు కానీ యాక్సిడెంట్ అయినప్పుడు మనం కానీ స్పృహలో లేకపోతే ఇమీడియట్గా మన మొబైల్ ఫోన్ అనేది ఇమీడియట్గా ఎమర్జెన్సీ కాంటాక్ట్స్కి SOS టీమ్కి అయితే మెసేజ్ పంపడం జరిగింది. సో దీని ద్వారా మనం అయితే చాలా ఈజియెస్ట్ వేలో అయితే లైఫ్ని అయితే సేవ్ చేయొచ్చు. సో గైస్, మనకి కార్కి ఫ్రంట్ సైడ్ ఇంపాక్ట్ అయినా, బ్యాక్ సైడ్ ఇంపాక్ట్ అయినా, సైడ్ ఇంపాక్ట్ అయినా, లేదా మనకి ఒకసారి కార్ అనేది రోల్ అవుతూ ఉంటుంది. సో అటువంటి టైంలో కార్ ఫాల్ డిటెక్షన్ ఫీచర్ అనేది చాలా బాగా హెల్ప్ఫుల్ అయింది. సో గైస్, ఒక విషయం గమనించాలి, ఇక్కడ మనం యాపిల్ స్మార్ట్ వాచ్ ప్రపంచంలో టాప్ అనుకోవచ్చు. సో చాలా మందికి ఈ యొక్క యాపిల్ స్మార్ట్ వాచ్ అనేది హార్ట్ ఫంక్షనింగ్ సరిగ్గా లేకపోతే మనకి వాచ్ అనేది ముందుగానే ఇన్ఫార్మ్ చేయడం జరిగింది హార్ట్ బీటింగ్ కరెక్ట్గా లేదని. సో చాలా మంది అయితే వాళ్ళ యొక్క నిజ జీవితాల్లో కూడా ఈ యొక్క హార్ట్ ఫెయిల్యూర్ నుంచి ముందుగానే దాన్ని డిటెక్ట్ చేసి తప్పించుకోవడం జరిగింది. సో అదే ఫంక్షన్ ఇప్పుడైతే వీడైతే ఈ యొక్క ఫోన్ తీసుకురావడం జరిగింది. బట్ ఇక్కడైతే ఇది కార్ డిటెక్షన్, కార్ కానీ అనుకోకుండా యాక్సిడెంట్ అయినప్పుడు అయితే ఈజీగా లైఫ్ సేవ్ అయింది గాయ్. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి మనకి eSIM. సో గైస్, మనకి ఏదైతే యునైటెడ్ స్టేట్స్ అదేవిధంగా అమెరికన్ సైడ్లో లాంచ్ అయిన ప్రతి iPhone 14 ఫ్యామిలీ అయితే వీళ్ళైతే మనకి ఫిజికల్ సిమ్ కార్డ్ ట్రే స్లాట్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. సో అక్కడ మనకి కంప్లీట్లీ eSIM అనమాట. సో మన ఇండియన్ మార్కెట్లో మాత్రం వీళ్ళైతే మాత్రం ఫిజికల్ సిమ్ స్లాట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో యూజువల్లీ మన ఇండియన్స్కి ఈ యొక్క eSIM అడాప్షన్ అనేది చాలా తక్కువ అలవాటు ఉంటుంది. సో మనకైతే చాలా మందికి అయితే ఫిజికల్ సిమ్మే వాడుతూ ఉంటాం. బట్ ఏదైనా సరే రూమర్స్ ప్రకారం 2025లో మనకి ఇండియాలో రాబోయే iPhone కూడా అయితే ఖచ్చితంగా eSIMతో లాంచ్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది.
ఫ్రెండ్స్ ఇంకా మనకి నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి ఈ యొక్క iPhone 14 ఫ్యామిలీ అయితే కెమెరా అయితే అప్గ్రేడ్ అయితే బాగా జరిగింది ప్రీవియస్ జనరేషన్ తో పోల్చుకుంటే. సో ఈసారి మనం 8K ఫుటేజ్ లో వీడియోస్ రికార్డింగ్ చేసుకోవచ్చు. సో సినిమాటిక్ షాట్ తీసుకోవచ్చు 8K తో ఫుటేజ్ లో. అదే విధంగా మనకి 4K లో యూజువల్లీ 24 FPS అండ్ 30 FPS లో అయితే మనం యూజువల్ రికార్డింగ్ చేస్తూ ఉంటాం. బట్ ఏదైనా సరే ప్రీవియస్ జనరేషన్ తో పోల్చుకుంటే ఈసారి మాత్రం కెమెరాలో మాత్రం వీళ్ళైతే చాలా ఇంప్రూవ్మెంట్ తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్ ఇంక నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ఈసారి మనకు ఈ యొక్క iPhone 14 ఫ్యామిలీలో మనం అయితే ఎక్కడ కూడా మినీ సిరీస్ చూడలేదు. సో యూజువల్లీ మనకి iPhone 13 మినీ ఉంది కదా. సో చాలా మంది అయితే ఈసారి కూడా మినీ తీసుకొస్తాను అనుకున్నారు ఈ యొక్క 14 ఫ్యామిలీలోకి. బట్ ఈసారి అయితే యాపిల్ కంపెనీ ఆ యొక్క మినీ వర్షన్ అయితే లాంచ్ చేయడమే తీసుకురాలేదు కంప్లీట్లీ. మనకి iPhone 14, 14 ప్లస్, ప్రో అండ్ ప్రో మ్యాక్స్ ఈ యొక్క 4 మోడల్స్ తీసుకురావడం జరిగింది. సో యూజువల్లీ ఈ యొక్క మినీ అనేది ఫార్మ్ ఫ్యాక్టర్ చాలా స్మాల్గా ఉంటుంది. బట్ యాపిల్ అయితే అది క్లిక్ అయితే అనుకున్నారు. బట్ ఏదైనా సరే ఫైనల్గా చాలా మంది అయితే iPhone 13 మినీని అయితే చాలా మంది అయితే కొనలేదు. సేల్స్ పెద్దగా అవ్వలేదు ప్రొడక్షన్ అంతా. సో అందుకని మనకి iPhone 13లోనే ఈ యొక్క మినీ సిరీస్ని అయితే డిస్కంటిన్యూస్ చేయడం జరిగింది. సో గాయ్స్ ఇప్పుడు చూసుకుంటే ఈ యొక్క iPhone 14 ఫ్యామిలీలో మనకి మినీ అనేది కంప్లీట్గా స్కిప్ చేస్తారు ఇక్కడ. ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సిన ప్రాసెసర్. సో ఎస్పెషల్లీ ఈ యొక్క iPhone 14 Pro అండ్ Pro Max లో వీళ్ళైతే మనకి A16 bionic చిప్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో గైస్ ఇది యూజువల్లీ మనకి 6 కోర్ ప్రాసెసర్, ఎగ్జా ప్రాసెసర్ ఇది. దీంట్లో మనకి 2 వచ్చేసరికి పవర్ఫుల్ కోర్స్ ఉంటాయి అండ్ రిమైనింగ్ 4 కోర్స్ వచ్చేసరికి పవర్ ఎఫిషియన్సీ కోర్స్. అండ్ ఓవరాల్ గా ఈ యొక్క A16 bionic చిప్ యొక్క CPU ఆర్కిటెక్చర్ చూసుకుంటే మనకి నియర్లీ 4 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ ఇది. సో మనకి ఏదైతే ఓల్డ్ జనరేషన్ ఉందో A15 bionic చిప్ తో పోల్చుకుంటే ఇది మనకి 20% పవర్ అయితే లెస్ కన్స్యూమ్ చేసుకుంటుంది. అదేవిధంగా 40% CPU బూస్ట్ ఉంటుంది. ఇంకా ఓవరాల్ గా దీంట్లో అయితే మనకి 5 కోర్ GPU ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వెల్ మై డియర్ ఫ్రెండ్స్, ద లాస్ట్ వన్ బట్ నాట్ ద లీస్ట్, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే. సో చాలా మంది యాపిల్ యూజర్స్ అయితే ఎప్పటి నుంచో ఐఫోన్కి అయితే యాపిల్ కంపెనీకి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కావాలని. సో గాయస్ ఇప్పుడు చూసుకుంటే ఫైనల్గా మనకి వీలైతే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే తీసుకురావడం జరిగింది. సో గాయస్ ఈ యొక్క ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ద్వారా మనం అయితే ఈజీగా ఆ యొక్క లాక్ స్క్రీన్ ఓపెన్ చేయకుండానే మనం నోటిఫికేషన్ చూసుకోవచ్చు. లేదా మీరు లాక్ స్క్రీన్ మీద ఏదైనా విడ్జెట్స్ యాడ్ చేసినప్పుడు ఆ యొక్క పర్టికులర్ విడ్జెట్ నుంచి నోటిఫికేషన్స్ కానీ, మిస్డ్ కాల్స్, మెసేజెస్ అండ్ క్విక్ రిమైండర్స్ ఏదైనా సరే టైం కానీ మనం ఈజీగా చూసుకోవచ్చు. బట్ ఒక విషయం గమనించండి, ఏదైతే మనకి iPhone 14 Pro అండ్ Pro Max ఉందో ఈ యొక్క మొబైల్ ఫోన్ డిస్ప్లే ప్యానల్ వీలైతే మనకి LTPO టెక్నాలజీ ఇది. సో గాయస్ దీని ద్వారా మనకి దీని యొక్క రీఫ్రెష్ రేట్ వచ్చేసరికి నియర్లీ 1 Hz రీఫ్రెష్ రేట్. సో మనకి ఏదైతే ఒక ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంటుందో సో అటువంటి టైంలో ఈ యొక్క 1 Hz రీఫ్రెష్ రేట్ అనేది చాలా బాగా హెల్ప్ఫుల్ అయింది. సో మనకి బ్యాటరీ అనేది మినిమల్ చాలా తక్కువ బ్యాటరీ ఖర్చు అవుతూ ఉంటుంది. సో దీని ద్వారా మనకి ఈ యొక్క ఆల్వేస్ ఆన్ డిస్ప్లే వల్ల అయితే మనకి బ్యాటరీ ఏమీ ఎక్కువ కన్జ్యూమ్ అవ్వదు. సో ఇది ఒక న్యూ అండ్ ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ నా స్మాల్ రిక్వెస్ట్, మీకు కానీ వీడియో ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎలా సపోర్ట్ అండ్ కమిట్మెంట్. అండ్ మీరు కానీ అమెజాన్లో అండ్ పర్చేస్ చేస్తుంది కానీ డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. సో నా లింక్ యూస్ చేయండి. సో మీకు డిస్కౌంట్ వస్తే నాకు హెల్ప్ఫుల్ అయింది. థ్యాంక్ యూ, టేక్ కేర్.